ఈ రోజుల్లో చిన్న పిల్లవాడికి శుభ్రంగా చదువుకొని బాగుపడరా అంటే వాడికి ఎంతో పౌరుషం, కోపం. అదెంతో వాడికి ఎంతో కష్టం. చదివించే వాళ్ళు ఉన్నా కూడాను. ఒక తాగుబోతుకి నేను పనిస్తానురా బాబు, శుభ్రంగా పని చేసుకుని పిల్లల్ని శుభ్రంగా చూసుకోరా అంటే వాడికి కోపం. ఎంత పౌరుషం అంటే చచ్చిపోదాం అన్నంత పౌరుషం అనమాట. ఈ పౌరుషం బతికుండడంలో మాత్రం ఎవరు చూపించరు. చచ్చిపోతే ఎలా చచ్చిపోతారండి? ఉరేసుకుని చచ్చిపోతారా? ఉరేసుకుంటే నాలుక బయటకు వచ్చేసి మెడంతా నలిగిపోయి అసహ్యంగా ఉంటారు. మరి ఏదైనా కొండల మించి దూకి చేస్తారా? చచ్చినప్పుడు పూర్తిగా చస్తే పర్వాలేదు. అదే కాళ్ళు చేతులు ఎరక్కొట్టుకుని వచ్చారంటే జీవితం అంతా నరకం. ఏదైనా మింగి చేస్తారా? పూర్తిగా చేస్తే పర్వాలేదు. బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి పిచ్చి హాస్పిటల్లోకి వెళ్ళిపోతే అది ఇంకా ప్రమాదం. ఓకే, చచ్చారు. ఎలాగోలా కష్టపడి చచ్చారే అనుకోండి, అది మీకు ఆయుష్ తీరే వరకు కూడా మీరు స్వర్గానికేం వెళ్ళిపోరు. డైరెక్ట్గా కిందనే ఉంటారు ఆత్మలుగా. అది ఎలాగంటే మీకు 60 ఏళ్ళ ఆయుష్ ఉండొచ్చు, 70 ఏళ్ళ ఆయుష్ ఉండొచ్చు, లేకపోతే 100 ఏళ్ళ ఆయుష్ ఉండొచ్చు. ఆ ఆయుష్ వచ్చే వరకు మీరు చూడాల్సిన దరిద్రాలన్నీ చూసే వెళ్తారు స్వర్గానికి. కాకపోతే బతుకుంటే మాట్లాడడానికి వీలవుతుంది, బ్రతికలేకపోతే అవన్నీ చూస్తాం తప్పితే చేయడానికి ఏముండదు అక్కడ. తర్వాత వెళ్తారు స్వర్గానికి. అప్పుడు ఒకవేళ ఏదైనా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉండిపోయాయి అనుకోండి, వచ్చే జన్మలో అనుభవించాల్సి వస్తుంది. కనుక అనుభవించాల్సినవన్నీ ఇప్పుడే అనుభవించాలనుకోండి, వచ్చే జన్మలోకి బ్యాలెన్స్ ఉండవు ఇంకా. అప్పుడు హ్యాపీ లైఫ్, హ్యాపీగా అప్పుడైనా మంచి లైఫ్ వచ్చి బతుకుతామేమో, ఎవరి కడుపునో పుడతామేమో, మంచి వాళ్ళ కడుపున.